హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం. ఈ వీడియోలో మండుతున్న ఎండల నుంచి మన శరీరాన్ని కాపాడుకోవడానికి గోండ్ కఠీరాతో ప్రిపేర్ చేసుకునే ఒక హెల్తీ డ్రింక్ ని మీకు చూపిపోతున్నాను. దీనే కటోరా లేదా బాదాం పిస్ని అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది నార్మల్ గా ఒక చెట్టు నుంచి కారే బంక్ అండి, ఎడబుల్ గమ్మే. ఈ కటీరాలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. దీన్ని సమ్మర్ టైంలో మనము డ్రింక్ లాగా చేసుకుని తాగినట్లయితే ఎంతటి శరీర ఉష్ణాన్నైనా ఇట్టే తగ్గించేస్తుంది. అదే కాకుండా మన బాడీని డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడుతుంది. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి. ఫస్ట్ అయితే ఈ డ్రింక్ ని ప్రిపేర్ చేసుకోవడానికి కటోరాని నానపెట్టుకోవాలి. ఇది ఎక్కడైనా దొరుకుతుందండి. మీరు కావాలంటే ఆన్లైన్ నుంచి అయినా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. లేదంటే నాటు మందుల షాప్, ఆయుర్వేదం షాప్, సూపర్ మార్కెట్స్, ఇంకా డ్రై ఫ్రూట్స్ అమ్ముతారు కదా, ఆ షాప్స్ లో కూడా దొరుకుతుంది. ఫస్ట్ అయితే దీన్ని నేను ఇక్కడ ఒక 2 చిన్న ముక్కల్ని వాటర్ లో నానబెట్టుకుంటున్నాను. దీన్ని ఓవర్ నైట్ సోక్ చేసుకోండి, లేదంటే ఒక 4 నుంచి 5 గంటల వరకు సోక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మరో బౌల్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సబ్జా సీడ్స్ ని తీసుకుంటున్నానండి. దీన్ని కూడా వాటర్ లో మనము ఒక 4 నుంచి 5 గంటల వరకు నాననివ్వాలి. మీరు కావాలంటే రెండింటినీ కలిపి ఓవర్ నైట్ అయినా సోక్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 4 నుంచి 5 అవర్స్ వరకు నానపెట్టుకున్నానండి. చూడండి, ఈ గోండ్ కటీరా అయితే బాగా ఎక్స్పాండ్ అయ్యి మంచి జెల్ లాగా రెడీ అయిపోయింది. చిన్న ముక్కలే కదా నానబెట్టాము, చూడండి ఎంత జెల్ వచ్చిందో. దీని నుంచి నేను ఒక 3 టేబుల్ స్పూన్ వరకు కటోరాని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. అదే విధంగా సబ్జా సీడ్స్ అయితే నానిన తర్వాత ఈ విధంగా వస్తాయండి. వీటిని కూడా ఒక 2 టేబుల్ స్పూన్ బౌల్లోకి తీసేసుకుందాం. తరువాత ఒక 1/2 స్లైస్ లెమన్ జ్యూస్ ని పిండుకోవాలి. మీకు అల్సర్ లాంటి ప్రాబ్లమ్స్ లేదా గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాంటివి ఉంటే లెమన్ జ్యూస్ ని స్కిప్ చేసేసేయాలి. తరువాత ఒక కప్పు వరకు గడ్డ పెరుగుని యాడ్ చేసుకుని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఉప్పు యాడ్ చేసిన తర్వాత చక్కగా ఇవన్నీ కూడా కలిసే విధంగా ఒక విస్కర్ తో అయినా లేదా స్పూన్ తో మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ అయిన తర్వాత రిఫ్రెషింగ్ గా ఉండడానికి కొన్ని పుదీనా ఆకులు, అలాగే మంచిగా డైజెషన్ అవ్వడానికి వేయించి పొడి కొట్టిన ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత చక్కగా అన్నిటినీ మిక్స్ చేసుకుంటూ ఇందులోకి వాటర్ ఎంతైతే అవసరమో అంత యాడ్ చేసుకోండి. అంటే మనం యాడ్ చేసుకునే వాటర్ ఎంతలా ఉండాలంటే నార్మల్ గా మనం మజ్జిగని కాస్త పలసగా కలుపుకుంటాం కదా, ఆ విధంగా వాటర్ ని యాడ్ చేసుకుని కలుపుకోవాలి. తరువాత చల్లచల్లగా ఈ డ్రింక్ ని తాగాలనిపిస్తే కొన్ని ఐస్ క్యూబ్స్ ని కూడా యాడ్ చేసుకుని కలిపేసుకోండి. ఈ కటోరాతో ప్రిపేర్ చేసిన డ్రింక్ ని ఇంట్లో అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు తాగొచ్చండి. ఎంతటి బాడీ హీట్ నైనా ఇట్టే తగ్గించేస్తుంది. అలాగే ఈ సమ్మర్ వల్ల బాడీ డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది కదా, అలా అవ్వకుండా మన బాడీని కాపాడుకోవచ్చు. అంతే అండి, ఎంతో హెల్తీ అయిన గోండ్ కటోరాతో చేసుకునే డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.